హాయ్ విను. జీవితంలో మన కష్టకాలం మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఒంటరి అయిపోతూ ఉంటాం. అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, మనకు కూడా ఎవరైనా ఉంటే బాగుంటుంది, మనతో మాట్లాడడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది, ఒక కప్పు టీ తాగడానికి కలిసి ఎవరైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. కానీ కష్టకాలం ఎల్లప్పుడూ ఉండదండి. మనకి మంచి రోజులు వచ్చినప్పుడు మనకు కూడా మన మంచిని ఎంజాయ్ చేయడానికి చాలామంది మనకు కూడా చేరుతారు. సో మనం వేసే కుళ్ళు జోకులు కూడా నవ్వే వాళ్ళు ఉంటారు. మనతో వాళ్ళు కలిసి ఉంటారు. వాళ్ళు మనలో ఒక్కళ్ళని ప్రూవ్ చేయడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళంతా వస్తూ ఉంటారు. కాకపోతే ఒకటి గుర్తించండి, మన కష్టకాలంలో మనకి ఆర్థికంగా సహాయం చేయలేకో, లేకపోతే పలుకుబడి లేకో, లేకపోతే మీన్స్ లేకో మిమ్మల్ని తట్టి నువ్వు చేయగలవు అని చెప్పిన ఒక వ్యక్తి ఉంటాడు చూసారండి. ఆ వ్యక్తిని మరొకండి. జీవితంలో ఈజ్ నెంబర్ వన్ అబవ్ ఎవ్రీ వన్ అండి. సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటే ఫేస్ చేయాలి. సో ఒకరోజు చెడు ఉంటే ఇంకో రోజు మంచి ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడు చీకటిగా ఉంటాం కదా, వెలుగు అనేది జీవితంలోకి వస్తుంది. యాక్సెప్ట్ ఇట్. హ్యాపీ లివింగ్.